అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో హ్యాండ్స్ పార్ట్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఆల్రెడీ ముందు వీడియోలో నేను నెక్ డిజైన్ ఎలా చేసుకోవాలనేది నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే వీడియో చేశానండి. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ ఆ వీడియో చూడండి. దీని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను పార్ట్ 1 అనేది, నెక్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది. సో ఈరోజు అయితే మనము హ్యాండ్స్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో నేను మీకు ఆ వీడియోలోనే చెప్పాను కదండి, హ్యాండ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే నేను డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను అని. సో చాలా బాగా వచ్చిందండి ఈ డిజైన్ అయితే. సో ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో నేను ఇక్కడ హ్యాండ్స్ కోసం 1 ఇంచ్ 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. మీరు చుట్టూ కూడా చేసుకోవాలనుకుంటే కిందన మనము హ్యాండ్ పార్ట్ అనేది మీరు మొత్తం కూడా మార్కింగ్ అనేది చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోండి. సో నేనైతే అది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఆ పార్ట్ మొత్తం కూడా చేయటం లేదు డిజైన్ అనేది. సో మీరు కావాలనుకుంటే ఆ లోపల పార్ట్ కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం లోపల పార్ట్ అనేది మనకి కనిపించదని ఎక్కడి వరకు అయితే మనకి డిజైన్ కనిపిస్తుందో అక్కడ వరకే మార్కింగ్ అనేది చేసుకొని నేను డిజైన్ అయితే చేసుకుంటున్నాను. సో ఇక్కడ 1 ఇంచ్ మార్క్ అనేది చేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే మనం నెక్కి 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. కాకపోతే నాకు 1 ఇంచ్ అయితే సరిపోతుంది అనుకుంటున్నాను. నేను చేసే ఈ డిజైన్కి మీరు 1/2 ఇంచ్ తీసుకొని కూడా డిజైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నేను చూపించే డిజైన్ ఏంటి అంటే ఇక్కడ నేను బటర్ఫ్లై డిజైన్ అయితే చేయాలనుకుంటున్నాను. నేను బటర్ఫ్లై అనేది వైట్ పేపర్ మీద డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకొని బ్లౌజ్పై పెట్టుకొని ఇలా డ్రా చేసుకుంటున్నానండి. సో నేను చూపించే ఈ బటర్ఫ్లై అనేది మీరు ఈజీగా డ్రా చేసుకొని వేసుకోవచ్చు. సో ఇలాగ మనం బ్లౌజ్ పైన డ్రా చేసుకున్న తర్వాత మిగతా ఉంటుంది కదండి, దాన్ని మనం ఇలా పెన్సిల్తో అయితే డిజైన్ చేసేసుకోవాలి. సో మనకి గూగుల్లో చాలా బటర్ఫ్లైస్ ఉంటాయండి. పింట్రెస్ట్లో తీసుకున్నా కూడా మీకు ఈజీగా అయితే ఈ బటర్ఫ్లై డ్రా అనేది వేసుకోవచ్చు. సో మీకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చండి. ఇక్కడ మీరు ఏ ఇమేజెస్ తీసుకొని మీరు బటర్ఫ్లై అయినా వేసుకోవచ్చు. నేనైతే నాకు ఈజీగా ఉండాలి, మీకు కూడా ఈజీగా చేసుకోవడానికి బాగుండాలని ఈ డిజైన్ అయితే ఎంచుకున్నాను. సో మనమైతే డ్రా చేసేసుకున్నాక ఇప్పుడు ఈ బటర్ఫ్లైని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు సెంటర్ పార్ట్ని తీసుకొని మనము షుగర్ బీడ్స్ అనేవి థ్రెడ్లోకి ఎక్కించుకొని గమ్ అప్లై చేసుకొని అంటించేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ 2 బీడ్స్ కానీ 3 బీడ్స్ కానీ తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే మనము ఇక్కడ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసిన దానికి చేస్తున్నాం కదండి, కొంచెం మనము స్టిచ్చెస్ అలా వేసుకోవడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు. నెక్ లాగా మనమైతే పట్టుకోలేం కదండి. సో అందుకోసం నేను ఇక్కడైతే ముందు గమ్ అప్లై చేసేసుకొని షుగర్ బీడ్స్ అనేవి అంటించేసుకుంటున్నాను. ఇవి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత నేను 2 బీడ్స్కి 3 బీడ్స్కి స్టిచ్చెస్ అయితే వేసేసుకుంటాను. సో మీకు ఈజీగా ఉండడం కోసం చెప్తున్నానండి. మనం ఏదైనా కొంచెం గమ్ అప్లై చేసుకొని డ్రై అయిన తర్వాత స్టిచ్చెస్ వేసుకున్నా కూడా మనకు అది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో ఇలా మనము గమ్ అప్లై చేసుకొని షుగర్ బీడ్స్ అంటించేసుకున్న తర్వాత మనం ఇక్కడ కట్ బీడ్స్ అనేవి తీసుకోవాలి. ట్యూబ్ బీడ్స్ తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్లోకి మీరు ఈ కట్ బీడ్స్ అన్నిటిని కూడా ఎక్కించుకోవాలి. సో ఇలా మనము ఈ థ్రెడ్లోకి ఈ కట్ బీడ్స్ని ఎక్కించుకున్న తర్వాత సెంటర్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకొని ఈ కట్ బీడ్స్ని ఆ సెంటర్లో అంటించేసుకోవాలండి. సో చూసారు కదా, మనం ఇలా అంటించేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం డ్రై అవనివ్వండి. డ్రై అయిన తర్వాత మీ దగ్గర ఇలాంటి రింగ్ అనేది ఉంటుంటే మీరు ఈ రింగ్ని మీరు హ్యాండ్స్కి అయితే ఫిక్స్ చేసుకోండి. ఒకవేళ ఇలాంటి చిన్న రింగ్ మీకు లేకపోతే మీరు మామూలుగా చేత్తో కూడా చేసేసుకోవచ్చు. రింగ్ ఉండాలని ఏం లేదండి. సో నా దగ్గర ఈ రింగ్ ఉంది కాబట్టి నేను ఈ స్మాల్ రింగ్ అయితే నేను యూస్ చేసుకుంటున్నాను. మనకి మార్కెట్లో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు రింగ్స్ అనేవి దొరుకుతాయి ఫ్రేమ్స్. సో మీరు నీట్గా ఇంకా ఫినిషింగ్గా బాగా బ్లౌజెస్ అనేవి చేసుకోవాలనుకుంటే ఇలాంటి రింగ్స్ అనేవి తీసుకోండి. మనకి మీషోలో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో నేనైతే నా దగ్గర ఉన్న రింగ్ని ఈ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి ఫిక్స్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ మనం కట్ బీడ్స్ అనేవి ఎక్కించుకున్నాం కదా, సో దాన్ని థ్రెడ్ అనేది కిందకి దించేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే జర్దోసి తీసుకోవాలండి. జర్దోసి తీసుకొని చిన్న చిన్న పార్ట్స్గా కట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, జర్దోసి అనేది మీరు అక్కడ సెంటర్లో పెట్టుకొని మనకి
పైనంతా కూడా చిన్న చిన్న జర్దోసి పడతాయండి. తర్వాత కొంచెం సైజ్ అనేది పెరుగుతుంది. మళ్ళీ కొంచెం తగ్గుతుందండి. సో, మీరు సైజ్ అనేది అక్కడ చూసుకొని, అక్కడ జర్దోసి అనేది కట్ చేసుకొని, నీడిల్‌లోకి ఎక్కించుకొని, ఆ తర్వాత మనం డిజైన్ అనేది కంటిన్యూ చేసుకోవాలండి. సో, చిన్న చిన్న పీసెస్ అనేవి ఫస్ట్ అయితే కట్ చేసుకొని, సో, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు సెంటర్‌లో జర్దోసినైతే అంటించుకోవాలి. స్టిచ్ చేసుకోవాలి. మీరు జర్దోసి కనుక మేము స్టిచ్ చేసుకోలేము అనుకుంటే, ఇక్కడ మీకు బాల్ చైన్ అనేది ఉంటుంది కదండీ! బాల్ చైన్‌ని కూడా మీరు అక్కడ సైజ్ అనేది చూసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని కూడా సెంటర్‌లో అయితే మీరు అంటించుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే మనకి డిజైన్ అంత క్లియర్‌గా కనిపించదండి. సో, అర్థం అవ్వదు మనకి బాగా వస్తుందా లేదా అనేది. సో, సెంటర్‌లోకి రాగానే మనకి ఫినిషింగ్ వస్తుందండి. డిజైన్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా క్లియర్‌గా కనిపిస్తుంది. సో, మీకు మొత్తం కూడా డిజైన్ చేసిన తర్వాత చూడండి, కొంచెం సెంటర్‌కి వచ్చిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. అంటే 3D మోడల్‌లో ఉంటుంది. మనం మధ్యలో కట్ బీట్స్ ఇచ్చాం కదా! కొంచెం అది పొంగినట్టుగా బాగా బటర్‌ఫ్లై షేప్ అనేది బాగా కనిపిస్తుందండి. సో, మీ కట్ బీట్స్ అనేవి పెట్టుకోకుండా ఉండడం మర్చిపోకండి. మీరు ఇక్కడ కట్ బీట్స్ కనుక పెట్టుకోకపోతే సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా! సిల్క్ థ్రెడ్ అనేది తీసుకొని మీ బ్లౌజ్‌కి మ్యాచింగ్‌గా ఏ కలర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సిల్క్ థ్రెడ్‌ని కూడా కొన్ని 5 స్ట్రాండ్స్ తీసుకున్నారనుకోండి, మనకి నీడిల్‌లోకి ఎక్కించుకున్నాక 10 స్ట్రాండ్స్ అయితే అవుతాయి కదా! సో, మీరు ఆ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. సో, ఏదైనా కూడా బావుంటుందండి. నేనైతే ఇక్కడ జర్దోసి తీసుకున్నాను. చాలా అనిపించింది. ఫినిషింగ్ అయితే మనకి 3D మోడల్‌లో వచ్చినట్టుగా వచ్చిందయితే. సో, ఫస్ట్ అయితే నేను ఎలా వస్తుందా అనుకున్నాను కానీ, మొత్తం కూడా ఫైనల్‌గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసాక ఈ బటర్‌ఫ్లై అనేది చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి. సో, మనము నార్మల్ నీడిల్‌తో చేసామంటే ఎవ్వరు కూడా నమ్మరు. అంత వచ్చింది ఫినిషింగ్ అయితే. సో, మీకు మొత్తం కూడా నేను ఈ బటర్‌ఫ్లై జర్దోసితో స్టిచ్ చేసేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. సో, చూడండి, ఇక్కడ మనం మొత్తం కూడా జర్దోసితో స్టిచ్ చేసేసుకున్నాక ఫైనల్‌గా మనకి సెంటర్‌లో బటర్‌ఫ్లై లుక్ అయితే ఇలా ఉంటుంది. సో, చాలా వచ్చింది కదండీ బటర్‌ఫ్లై అయితే. జర్దోసిని యూజ్ చేస్తే చాలా వస్తుందండి. మీరు కావాలనుకుంటే కొంచెం వేరే ఫ్యాబ్రిక్ మీద ట్రై చేసి ఆ తర్వాత మీరు బ్లౌజ్ పైన అయితే ట్రై చేయండి. కానీ ఇలా చేస్తే మాత్రం మనం ఏ బ్లౌజ్‌కైనా కూడా చాలా ఫినిషింగ్ అయితే వస్తుందండి. సో, కొంచెం మీరు ప్రాక్టీస్ చేసైనా సరే ఈ బ్లౌజ్ వర్క్ అనేది చేసుకోండి. బటర్‌ఫ్లైది మీకు అర్థమయ్యే విధంగా చాలా క్లియర్‌గా అయితే చెప్పాను. నెక్స్ట్ అలాగే స్మాల్ కట్ బిట్స్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ దానికంటే ముందు మనము ఇక్కడ బటర్‌ఫ్లై డిజైన్ ఉంటుంది కదా! లవ్ సింబల్‌లో తీసుకున్నాం మనము. సో, దానికి గమ్ అప్లై చేసుకొని నేను ఇక్కడైతే స్టోన్ చైన్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు స్టోన్ చైన్ మాకు వద్దు అనుకున్నా కూడా షుగర్ బీడ్స్ అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే స్టోన్ చైన్ పెట్టుకోవడం వల్ల నాకు లుక్ చాలా అనిపించిందండి. సో, ఎక్కడ కూడా నేను స్టోన్ చైన్ నెక్‌లో కూడా యూజ్ చేయలేదు కదా! సో, కొంచెం యూజ్ చేస్తే హ్యాండ్స్‌కి చాలా బాగుంటుందని చెప్పేసి స్టోన్ చైన్ తీసుకున్నాను. సో, స్టోన్ చైన్ యూజ్ చేసిన తర్వాత లుక్ ఇంకా అనిపించింది. సో, మనకి ఆ హార్ట్ షేప్‌కి ఎలా ఎంత సరిపోతుందనేది చూసుకొని స్టోన్ చైన్ అనేది మీరు అక్కడ కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకొని అంటించేసుకోవాలి. నెక్స్ట్ అలాగే కిందను కూడా అంతే అండి. గమ్ అప్లై చేసుకొని ఎంత అయితే మనకి స్టోన్ చైన్ పడుతుంది అనేది చూసుకొని కట్ చేసుకొని అంటించేసుకోవాలి. సో, 2 సైడ్స్ కూడా అలానే అంటించేసుకోవాలండి రెక్కలనేవి. సో, చూడండి, మనం స్టోన్ చైన్ అయితే అంటించేసుకున్నాం కదా! ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ నేను కట్ బీడ్స్ అనేవి చూపించాను కదా! ఆ కట్ బీడ్స్‌ని థ్రెడ్‌లోకి అయితే ఎక్కించుకొని నెక్స్ట్ గమ్ అప్లై చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ హార్ట్ షేప్ లోపల అయితే అంటించుకోవాలి. సో, నేను ఈ హార్ట్ షేప్ లోపల 3 లైన్స్ అయితే వేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఆ హార్ట్ షేప్ మొత్తం కూడా కట్ బీడ్స్‌ని యూజ్ చేసి ఫిల్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ కట్ బీడ్స్ అనేవి మీ దగ్గర అవైలబుల్‌గా లేకపోతే నేను చెప్పాను కదండీ, బాల్ చైన్ కూడా మీరు లోపల కలర్ బాల్ చైన్స్ కూడా మనకి దొరుకుతాయి. సో, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి సేమ్ మగ్గం వర్క్ లుక్ రావాలి, బయట మనం బ్లౌజ్ చేయించుకున్నట్టుగానే ఉండాలనుకుంటే
ఇలాగ కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతే మనం బయట మగ్గం వర్క్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే మీకు మీరే చేసుకోవచ్చండి. సో ఇలాంటి కట్ బీట్స్ యూజ్ చేసి మీరు మీ బ్లౌజ్ వర్క్ అనేది చేసుకోండి. అచ్చం బయటన చేయించుకున్నట్టుగానే ఉంటుంది. సో మీకు మీరే చేసుకున్నారంటే ఎవ్వరు కూడా నమ్మరండి. సో అంత అయితే వస్తుంది. సో ఇలాగా ఫస్ట్ లైన్ అయితే మనం కట్ బీట్స్ అనేవి అంటించేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లైన్ అయితే అంటించుకోవాలి. నేను మొత్తం 3 లైన్స్ అయితే అంటించుకున్నానండి. మీరు ఇక్కడ గమ్ అప్లై చేసుకొని అంటించేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయిపోతాయి కదండీ! ఆ తర్వాత 2 బీట్స్, 3 బీట్స్ కట్ బీట్స్‌కి మధ్యలో మీరు గ్యాప్ ఇస్తూ అక్కడ స్టిచెస్ అనేవి వేసుకోండి. అంటే మనకి స్టిఫ్‌గా ఉంటుంది. గమ్ము డ్రై అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా కూడా ఊడిపోకుండా ఉంటాయి. 3 లైన్స్ అయితే అంటించుకోవాలి. మీరు కావాలనుకుంటే లోపల మొత్తం కూడా కట్ బీట్స్ అనేవి ఫిల్ చేసేసుకోవచ్చు. సో చూడండి ఫైనల్‌గా నేను 2 సైడ్స్ కూడా 3 లైన్స్ కిందన వచ్చేసి 2 లైన్స్‌తో గమ్ అప్లై చేసుకొని కట్ బీట్స్ అయితే అంటించేసుకున్నాను. వీటిని కొంచెం సేపు డ్రై అవ్వనివ్వండి. అవి డ్రై అయ్యేలోగా మనము ఈ కిందన 1 ఇంచ్, 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడైతే సేమ్ నెక్‌కి ఎలా అయితే చేసుకున్నామో సేమ్ అలానే చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడక్కడ ఇలా డాట్స్ పెట్టుకుంటూ 4 mm సైజ్ బీడ్ నెక్స్ట్ అలాగే స్క్వేర్ కుందను, రెక్టాంగిల్ కుందను అంటించుకోవాలి. ఇవి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత వీటి మొత్తాన్ని కూడా మనము ఈ 1 ఇంచ్‌లో గ్యాప్ ఉంది కదండీ! ఈ గ్యాప్ మొత్తాన్ని కూడా మనము షుగర్ బీడ్స్‌తో నెక్‌కి అయితే ఎలా ఫిల్ చేసుకున్నామో సేమ్ ఇలా అక్కడలాగానే నెక్ లాగానే మనం ఇక్కడ హ్యాండ్స్ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా! ఇది కూడా సేమ్ అంతే అండి. మొత్తం కూడా షుగర్ బీడ్స్ నెక్స్ట్ అలాగే కట్ బీడ్స్‌ని యూజ్ చేసి ఫిల్ చేసుకోవాలి. సో చూడండి ఇదైతే మనకి కంప్లీట్‌గా డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గ్యాప్ మొత్తాన్ని కూడా షుగర్ బీడ్స్, కట్ బీడ్స్ యూజ్ చేసి మనం మొత్తం కూడా నెక్‌కైతే ఎలా బీడ్స్ ఫిలప్ చేసుకున్నామో సేమ్ అలాగే ఇక్కడ కూడా బీడ్స్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి షుగర్ బీడ్స్‌ని యూజ్ చేసి. మీకు ఇక్కడ షుగర్ బీడ్స్ అనేవి ఇలాగ థ్రెడ్‌తో 2 బీడ్స్, 3 బీడ్స్ వేసుకొని స్టిచ్ చేసుకోవడం కష్టంగా ఉంది అనిపిస్తే మీరు స్మాల్ మైక్రో షుగర్ బీడ్స్ అనేవి దొరుకుతాయండి. వాటిని తీసుకొని ఈ 1 ఇంచ్ గ్యాప్ ఉంది కదా! ఆ 1 ఇంచ్ గ్యాప్‌లో మొత్తం కూడా గమ్ అప్లై చేసుకొని మీరు ఆ షుగర్ బీడ్స్ స్మాల్ ఉంటాయి మనకి మైక్రో షుగర్ బీడ్స్ వాటిని కూడా ఫిల్ చేసేసుకోవచ్చు. సో డ్రై అయిపోయిన తర్వాత కూడా వాటి లుక్ కూడా ఇలానే కనిపిస్తుందండి. సో కాకపోతే నేను ఇక్కడ షుగర్ బీడ్స్ అనేవి తీసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. మీరు ఎలా కావాలనుకుంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు మైక్రో షుగర్ బీడ్స్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండీ! ఫైనల్‌గా నేను ఈ 1 ఇంచ్ గ్యాప్‌ని షుగర్ బీడ్స్ అనేవి తీసుకొని ఫిలప్ చేసుకుంటున్నాను. మీరు షుగర్ బీడ్స్ అనేవి థ్రెడ్‌లో ఎన్ని ఎక్కువ ఎక్కించుకున్నా సరే మీరు 2 బీడ్స్, 3 బీడ్స్, 1 బీడ్స్ అనేవి గ్యాప్ అనేది ఇచ్చుకుంటూ మీరైతే అక్కడ స్టిచెస్ అనేవి వేసుకోండి. మనకవి ఎప్పుడు కూడా ఊడిపోకుండా ఉంటాయి. చాలా శ్రమపడి ఈ బ్లౌజ్ మొత్తం కూడా మనం వర్క్ అయితే చేస్తున్నాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా కొంచెం లేట్ అయినా సరే మీరు కొంచెం కష్టపడి అక్కడ స్టిచెస్ అనేవి వేసుకొని ఫిలప్ చేసుకోండి. సో అలా చేసుకోవడం వల్ల మనకి ఎప్పటికీ కూడా ఊడిపోకుండా ఉంటాయండి. మనకి లైఫ్ లాంగ్ ఈ బ్లౌజ్ అనేది వర్క్ చేస్తుంది. సో దానికోసమే కొంచెం మనకి ఈ బ్లౌజ్ వర్క్ అనేది లేట్ అయినా సరే మీరు కొంచెం దీనిపైన శ్రద్ధ పెట్టి కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద పెట్టి మీరైతే వర్క్ అనేది చేసుకోండి. స్టిచెస్ అనేవి వేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ అలాగే మీరు బ్యాక్ సైడ్ లోపల ముడి కూడా వేసుకోవడం మర్చిపోకండి. మీరు ముడి కూడా ఒక 2, 3 ముళ్ళు అనేవి ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే ఒక ముడి ఊడిపోయినా సరే మనకి బ్లౌజ్ వర్క్ అంతా కూడా పాడైపోతుంది. సో ఫైనల్గా అంతా కూడా కేర్ఫుల్గా మీరు బ్లౌజ్ అయితే వర్క్ చేసుకోండి. సో మనం ఫైనల్గా ఇక్కడ షుగర్ బీడ్స్తో మనం ఫిల్లింగ్ చేసేసుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుంది. మనం ఆల్రెడీ కట్ బీడ్స్ అంటించుకున్న బటర్ఫ్లై కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము లోపల మనకి నేను చెప్పాను కదండి మీరు మొత్తం కూడా కట్ బీడ్స్తో ఫిల్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇంకా బాగా గ్రాండ్ లుక్ అనిపించాలని చెప్పేసి సిల్క్ థ్రెడ్ గోల్డ్ కలర్ తీసుకున్నాను. శారీ ఏ కలర్ అయితే మీరు ఆ కలర్లో కాంబినేషన్గా మీరు వర్క్ అనేది చేసుకోండి కొంచెం. సో నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ అనేది 5 లైన్స్ తీసుకున్నాను.
మనకి నీడిల్లోకి ఎక్కించుకున్నాక అవి 10 లైన్స్ అయితే అవుతాయి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల మీరైతే ఈ సిల్క్ థ్రెడ్ని యూజ్ చేసుకొని ఇలా అయితే ఫిల్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనం సిల్క్ థ్రెడ్తో కూడా ఈ లోపలైతే ఫిల్ చేసుకున్నాం కదా. ఇలా ఫిల్ చేసుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడైతే మనము వెనకాలైతే నాట్ వేసేసుకోవాలండి, ఊడిపోకుండా. నాట్ వేసేసుకున్నాక ఇప్పుడైతే రింగ్ తీసేసాక లుక్ చూపిస్తాను. సో చూసారు కదండి, బటర్ఫ్లై అయితే చాలా బాగా వచ్చింది. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు అనేది ఇంకా మనకి హ్యాండ్స్ ఇంకా కొంచెం డల్గా కనిపిస్తున్నది కదా, ఖాళీగా. సో దానికోసం నేను ఆల్రెడీ మనం బ్యాక్ సైడ్ 2 mm సైజ్ బీడ్స్ అనేవి యూజ్ చేశాం కదా. సో వాటిని ఇక్కడ మళ్ళీ నేను స్టిచ్ చేసుకుంటాను ఒక్కొక్కటి. సో ఫస్ట్ అయితే నేను కొంచెం దూరంగానే నేను ఇక్కడైతే డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. మరీ దగ్గరగా వేసుకుంటే మనకి బటర్ఫ్లైకి ఈ బీడ్స్ అనేవి డామినేట్ చేసేస్తాయండి. సో దానికోసం నేను చాలా దూరంగా బీడ్స్ అనేవి డాట్స్ అనేవి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ మీకు బ్లౌజ్ బ్యాక్ సైడ్ బీడ్స్ స్టిచ్ చేసినప్పుడే చెప్పాను, ఏ బీడ్కి ఆ బీడ్ మనం స్టిచ్ చేసుకుంటేనే బాగుంటుందని. సో మీరు ఒక్కసారే థ్రెడ్ తీసుకొని బీడ్స్ అన్నిటినీ కూడా లోపల అన్నిటికీ కూడా ఒకే థ్రెడ్ యూజ్ చేయొద్దని చెప్పాను. సో ఏ బీడ్స్కి ఆ బీడ్ మనం స్టిచ్ చేసుకొని వెనక నాట్ వేసుకోవాలండి. సో మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ బీడ్ అనేది స్టిచ్ చేసుకున్నాక వెనక నాట్స్ అనేవి ఒక 2 నాట్స్ వరకు వేసేసుకొని థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మిగతా డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ అన్నిటిలో కూడా మనము ఇలాగ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకొని దేనికి అది నాట్ వేసేసుకోవాలి. సో ఇలా వేసుకుంటేనే బాగుంటుందండి, లేకపోతే లోపల మనకి థ్రెడ్ అంతా కూడా గజిబిజిగా ఉంటుంది. ఒకే థ్రెడ్ తీసుకొని మీరు మొత్తం కూడా నాట్స్ వేసుకుంటే బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే. సో మనం బీడ్స్ స్టిచ్ చేసేసుకున్నాం కదా. సో ఫైనల్గా మనకి బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్ కూడా రెడీ అయిపోయింది. సో ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుందండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సింపుల్గా ఉన్న చాలా ఎలిగెంట్ లుక్ అయితే వచ్చిందండి. సో చాలా బ్రైడల్ లుక్ అయితే అనిపించింది. సో మీరు నార్మల్ నీడిల్తో స్టిచ్ చేశారు అంటే కూడా ఎవ్వరు కూడా నమ్మరండి, అంత బాగా అయితే వచ్చిందండి డిజైన్ అనేది. సో బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలానే నేను స్టిచ్ చేశాను. సో ఆ వీడియో మీరు చూడకపోతే నేను కింద లింక్ అనేది ఇస్తానండి డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. ఆ వీడియో కూడా మీకు నచ్చుతుంది. సో బ్లౌజ్ వర్క్ అనేది మీ బ్లౌజ్కి మీరే చేసుకోండి. సో ఎవరి చేతులతో వాళ్ళు చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో నాకైతే చాలా బాగా అనిపించిందండి. డిజైన్ అనేది ఎంత బాగా వచ్చిందో సో మీరే చూస్తున్నారు, ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో. సేమ్ మనం మగ్గం వర్క్ షాప్లో ఈ వర్క్ చేయించుకుంటామో సేమ్ అలానే వచ్చిందండి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీకు మీరే కూడా చేసుకోండి. ఒకవేళ ఎవరైనా ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది. సో ఇన్స్టాగ్రామ్లో నాకు మీరైతే ఇమేజెస్ అయితే పెట్టండి ఒకవేళ ట్రై చేస్తే. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు పంపిస్తే సో నాకు కూడా చాలా మోటివేట్ చేసినట్టుగా ఉంటుందండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తాను. సో ఏమైనా సింపుల్ వర్క్స్ కావాలనుకున్నా కూడా మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే ఆ బ్లౌజ్ వర్క్ ట్రై చేసి మీకైతే సింపుల్గా నేనైతే చెప్తానండి. సో ఫైనల్గా ఇదండి ఇవాళ మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే ఈ స్లీవ్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. సో మీ ద్వారా కూడా నాకు తెలుసుకోవాలని ఉందండి, ఎలా ఉంది ఏంటి అనేది మన వర్క్. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేయడం ద్వారా నాకు మోటివేట్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మన ఈ వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ రిలేటివ్స్తో మీరు కూడా షేర్ చేసుకుంటే మన వీడియో ఇంకా
రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా సింపుల్ డిజైన్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఫర్దర్ వీడియోస్లో అయితే మీకు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.